నంద్యాల పరిధిలోని లక్ష్మీపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఘనంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. గురువారం పాఠశాలలో హాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సుధీర్, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ ఐ శ్రీదేవి, ప్రిన్సిపాల్ రమణమ్మలు పాల్గొని క్రీడా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యా సంస్థలు వివిధ క్రీడా పోటీల్లో విజేతలైన వారికి ప్రతిభా పత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం దాసరి సుధీర్ కు శాలువా, బొకేలతో అందజేసి అభినందనలు తెలియజేశారు. లక్ష్మీపురంలో ఈరోజు ఏర్పాటు చేసిన నేషనల్ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆహ్వానించినందుకు టీసీఓ డాక్టర్ ఇంజేటి శ్రీదేవి గారికి, అలాగే ప్రిన్సిపల్ రమణ మేడం గారికి, అలాగే ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గారికి, ఫిజికల్ డైరెక్టర్, ఇచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మిమ్మల్ని అభినందించడానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే నేషనల్ స్పోర్ట్స్ డే మనకు 1975లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి అంటే ఈరోజు రాష్ట్రపతి అక్కడ అవార్డ్స్ ఇస్తున్నాడు, అలాగే జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ ఇస్తుంటాడు. ఈ స్కూల్లో కూడా ఇట్లా వరుస క్రమంలో తీసుకున్నప్పుడు టీసీఓ ఆధ్వర్యంలో, అలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు మెడల్స్ తీసుకునేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలంటే విద్యార్థులు విద్యతో పాటు జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా లక్ష్మాపురం సోషల్ వెల్ఫేర్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మధ్యలో శ్రీదేవి మేడం గారు, అదేవిధంగా జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు గారు, కళాశాల ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్. సో 2 సార్లు కూడా మనకి హాకీ క్రీడలో గోల్డ్ మెడల్స్ సాధించుకొని వచ్చి హాకీ క్రీడనే మన జాతీయ క్రీడగా చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉంది అంటే అది ధ్యాన్చంద్ గారిదే. సో ఆ సందర్భంగా మనకి 2 విశిష్ట అతిథులు ఉన్నారు. ఆ 2 విశిష్ట అతిథులకు కూడా ఐ వెల్కమింగ్ యూ సార్ టు అవర్ ఏపీఎస్డబ్ల్యూ కాలేజ్. సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ రామాంజనేయులు సార్కి అయితే తెలుసు సార్, మేబీ మీకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే మాకు ఇక్కడ టోటల్ వీ హ్యావ్ got 640 స్టూడెంట్స్ సార్, అండ్ వీ హ్యావ్ got science groups here. So per section we will be having 40 students, and from 5th to intermediate we will be having. And ఇక్కడ ఉన్నటువంటి పీఈటీ కానివ్వండి, పీడీ కానివ్వండి,